నుంచి వైఎస్ లక్ష్మీకాంత్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో ముందుగా మస్తారావు గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఈ క్రెడిట్ చోరీ పాలిటిక్స్ ఏంటి? అసలు ఏపీని ఈ క్రెడిట్ చోరీ పాలిటిక్స్ వదలడం లేదా? అసలు ఈ క్రెడిట్ చోరీ పేరుతో రాజకీయం ఎవరు చేస్తున్నారు? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాటినే ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. రీసెంట్గా రెన్యూ పవర్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. అసలు రెన్యూ పవర్కి సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగింది అనేది అందరికీ కూడా తెలుసు. 2021 ఆ మధ్యకాలంలో 2019 అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాలలో ఏం జరిగిందో కూడా మనం చూసాం. రెన్యూ పవర్కి సంబంధించినటువంటి విషయంలో పీపీఎల్కి సంబంధించినటువంటి రద్దు అంశం కాబట్టి ఇవన్నీ కూడా చూసాం మనం. కానీ ఇప్పుడు మళ్ళీ రెన్యూ పవర్ మేమే తీసుకొచ్చాం, ఇది మా క్రెడిట్ అని చెప్పడం, ఏదో 2023 జియో ఒకటి చూపించి సో ఈ జియో ప్రకారం మేము తీసుకొచ్చామని చెప్పడం, సత్యసాయి జిల్లాలో వచ్చినటువంటి ప్లాన్ను తీసుకొచ్చి ఇది మా ఘనత అని చెప్పడం. సో ఇది ఓవరాల్గా చూస్తే ఏంటి అసలు ఈ క్రెడిట్ పాలిటిక్స్ ఏంటి, అసలు ఎలా చూడొచ్చు అంటారు వీటిని? గుడ్ మార్నింగ్ సార్. ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న మిత్రులకు, మీకు కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మనమేమో అభివృద్ధిలో ఇంకా వెనకబడే ఉన్నాము. పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కొద్దిగా వస్తూ ఉన్నాయి. 12 ఏళ్ళు ఇది విభజించిన ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించిన తర్వాత ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్న పరిస్థితి. సో ప్రత్యేక హోదా ఇటు తేలేకపోయారు, ప్రత్యేక ప్యాకేజ్ కొన్నాళ్ళు సరిపించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమైన రాజకీయ పార్టీలు వచ్చే 4 పరిశ్రమలు కూడా మా వల్ల వస్తున్నాయంటే మా వల్ల వస్తున్నాయని కొట్టుకుంటుంటేనే ప్రజలు కూడా వీళ్ళ యొక్క దీంతో విసిగెత్తిపోయారు. నిజానికి ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం అని ఎక్కడ ఉండవండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అది పెట్టుబడిదారులను ఇన్వైట్ చేస్తుంది. సో వాళ్ళ పెట్టుబడులు పరిశ్రమలుగా రూపుదిద్దుకొని దానిలో మన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. తద్వారా అక్కడ వాతావరణం అంతా కూడా పారిశ్రామిక అభివృద్ధి చెంది మనకు అనేక విధాల లాభం చేకూరే పరిస్థితులు అక్కడ కనిపిస్తాయి. సో ఒక ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసింది, ఆ తర్వాత కాలంలో వాళ్ళ పాలసీ కూడా దానికి అనుగుణంగా ఉంటే ఆ పరిశ్రమ పూర్తయ్యి అభివృద్ధి దిశలో పయనిస్తూ ఉంటాయి అనేది ఇక్కడ అందరం కూడా గమనించాల్సిన అంశం. ఇప్పుడు గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటారు, చంద్రబాబు నాయుడు గారు మేము తెచ్చిన పరిశ్రమలకి కొబ్బరికాయలు కొట్టున్నారు, లేదంటే శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేసి అదేదో తాను తెచ్చానని చెప్పేసి ఆయన ప్రగల్భాలనేయండి లేకపోతే ప్రచారం అనేయండి ఇట్లా చేసుకుంటా ఉన్నారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనిలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన 5 ఏళ్ల కాలంలో సంక్షేమమే తన ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్ళిన పరిస్థితి కూడా ఆయన చెప్పారు చాలాసార్లు. ఈవెన్ ఆయన ఓడిపోయిన రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా, ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారంటే, నేను 2,73,000 కోట్లు ఏమో డైరెక్ట్గా వేశాను, ఇంకో 2 లక్షల కోట్లు పరోక్షంగా వాళ్ళకి లబ్ధి కలిగించాను, ఇవన్నీ ఎక్కడ పోయినాయో తెలియదు అన్నారు. కానీ నేను పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి చేశాను, ఇన్ని పెట్టుబడులు తెచ్చాను, ఇంతమంది నిరుద్యోగులు చేశాను అని చెప్పలేదు. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు మనం కొన్ని అంశాలు చూస్తే, నేను విమర్శించడం కాదు, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని మనం మర్చిపోగలమా? విశాఖపట్నం దగ్గరలో విమానాశ్రయం ఉండగా ఆ దగ్గరలో ఎందుకని చెప్పేసి ఆయన నాటికల్ మైల్స్తో సహా వివరించింది. ఆయన మర్చిపోదాం, వీడియోలు ఉన్నాయి కదా. గూగుల్ డేటా సెంటర్ ఒక 15 రోజుల పాటు ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం, అదొక గౌడౌన్ అని. అసలు గూగుల్ డేటా సెంటర్లు కానీ డేటా సెంటర్లు పెట్టే పట్టణాలన్నీ కూడా పొల్యూటెడ్ అయిపోయి అవన్నీ మూలన పడ్డాయని గుడివాడ అమర్నాథ్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది మర్చిపోదాం. ఆ తర్వాత 15 రోజులు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మేము గూగుల్ డేటా సెంటర్కి వ్యతిరేకం కాదు, అసలు తెచ్చిందే నేనని చెప్పేసి ఆయన ప్రకటించారు. నేననేది ఏంటంటే వాళ్ళ యొక్క ఎజెండా ఏంటంటే ప్రజలను పేదరికం నుంచి రక్షించడానికి వాళ్ళు సంక్షేమ బాట పట్టారనేది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. అంటే సంక్షేమం అనేది ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్ళిన పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి తెస్తా ఉన్నారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తెస్తా ఉన్నారు. అక్కడ మనం గూగుల్ డేటా సెంటర్ తెస్తా ఉంటే అక్కడ ఉన్న అధికారులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ శంకుస్థాపన అప్పుడు లేదంటే అంతకుముందు ఒప్పందం అప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారితో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు నేననేది సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే సింగపూర్ ప్రభుత్వంతోనేమో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారనేది
జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో ఆరోపణలు చేస్తారు. కానీ అదే సింగపూర్ ప్రభుత్వంలో తాను కుదుర్చుకుంటే మాత్రం కరెక్ట్ అంటారు. నేను అనేది ఏంటంటే మీరు ఎవరు ఏం తెచ్చినా అసలు నేను ఒక ప్రధానమైన ప్రశ్న వేస్తానండి. ఇప్పుడు 2014-19 మధ్య ఒక అంతర్జాతీయ సమ్మిట్ జరిగింది. దానిలో 11 లక్షల కోట్ల MOUలు జరిగాయన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023లో కూడా ఒక అంతర్జాతీయ సమ్మిట్ జరిగింది. అక్కడ కూడా 13 లక్షల కోట్లు వచ్చాయన్నారు. మొన్న నవంబర్లో 2026 నవంబర్లో ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఒక అంతర్జాతీయ సమ్మిట్ జరిగింది. ఇవన్నీ చూస్తే మొత్తం కూడితే మనకి దాదాపు 40 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి, వందల వేల పరిశ్రమలు కూడా ప్రవాహంలో రావాలి. అదేవిధంగా ఒక 50 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆల్ టుగెదర్ చెప్పిన పరిస్థితి. దీని మీద ఎవరికి వాళ్ళు అసలు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు మెటీరియలైజ్ అయ్యాయి, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఎంతమంది మన నిరుద్యోగులు దానిలో ఉద్యోగాలు పొందారు అనేది ఎవరు చెప్పట్ల. ఇంకోటి ఏంటంటే అసలు ఈ క్రెడిట్ చోరీ ఏంది, మీరు రైల్వే జోన్ తేలేదు, ఎవరు కూడా ప్రత్యేక హోదా తేలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి, పేదరికం రోజుకి పెరుగుతా ఉంది, 1,41,00,000 పైగా రేషన్ కార్డులు ఉన్నాయి, పేదరికం. ఉద్యోగాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులందరూ అటు హైదరాబాద్ కి, బెంగళూరుకి, చెన్నైకి వెళ్ళిపోతా ఉన్నారు. దీని గురించి మీరు ఎవరైనా క్రెడిట్ చోరీ ఆశిస్తారా? రైల్వే జోను, ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైతుల ఆత్మహత్యలు, వీటి గురించి ఎవరైనా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా? ఎవరు? దీని గురించి కూడా క్రెడిట్ చోరీ తీసుకోండి, క్రెడిట్ తీసుకోండి. మీరు ఎందుకు ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకు 19లో చంద్రబాబు నాయుడు గారు ఓడించారు, ఇవన్నీ కూడా క్రెడిట్ చోరీ విషయంలో వీళ్ళందరూ కూడా ప్రజలు ఆశిస్తా ఉన్నారు. ఏంటి వీళ్ళు అసలు తెచ్చిందే కొద్దిగా, ఆ కొద్దిగలో కూడా ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఇదంతా చూసి అసహించుకుంటున్నారండి. అసలు ఇక్కడ రాజకీయ స్థిరత్వం ఉందా, అసలు పరిశ్రమ పెట్టాలా వద్దా, వెళ్ళిపోవాలా, ఏంటిది? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రెడిట్ చోరీ కంటే కూడా వస్తాను. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్. సో రెన్యూ పవర్కి సంబంధించి రీసెంట్గా అంటే క్రెడిట్ చోరీ విషయంలో